నమస్తే. తెలంగాణ రైతన్నకు ఒక గుడ్ న్యూస్. అదేంటంటే రైతు బంధు పథకం త్వరలోనే అమలు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే దానికి కొన్ని షరతులు పెట్టింది. ఎందుకనంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పథకంలో చాలా అక్రమాలు జరిగాయి, అవినీతి చోటు చేసుకుందని కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎవరైతే కష్టపడి సాగు చేస్తున్నారో వారిని గుర్తించాలి, వారికే ఈ రైతు బంధు పథకం అమలు చేయాలి అనేది ఒక కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు. వాస్తవానికి ఒక వ్యక్తికి 10 ఎకరాల భూమి ఉంది, కానీ ఆ వ్యక్తి తెలంగాణలో ఉండడు, అమెరికాలో ఉన్నాడు. కానీ తెలంగాణకు సంబంధించిన రైతుగానే రైతు బంధు పథకం కింద అర్హుడిగా జాబితాలో ఉంటాడు. ఇప్పుడు వాటినన్నిటినీ ఏరివేయడానికి రేవంత్ సర్కార్ ఒక పథకాన్ని రచించింది. ఆ పథకమే ప్రజాపాలనతో గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్తో మొట్టమొదటిసారిగా మాట్లాడాలి. తర్వాత నిజంగా ఒక సుబ్బారావు అనే వ్యక్తికి పొలం ఉందా లేదా, అప్పారావు అనే వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉంది, ఈ అన్ని వివరాలు సేకరించాలి. సేకరించిన తర్వాత 10 ఎకరాల్లో 3 ఎకరాల్లోనే అతను సాగు చేస్తున్నాడు. ఆ సాగు చేసేదానికే రైతు బంధు పథకం అమలు చేయాలి. వాస్తవానికి అలా చాలామంది ఉన్నారు. కేవలం ఒక రైతుగా మాత్రమే ఉంటాడు, అతనికి భూమి ఉంటుంది, కానీ ఈ రైతు బంధు పథకం అమలవుతుంది. కష్టపడి సాగు చేస్తున్నారు, వారికి అన్యాయం జరుగుతుంది. అట్లానే కొంతమంది కౌలుకి తీసుకుంటారు, వారికి మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లా, కానీ రైతే అక్కడ లాభపడుతున్నాడు. దాన్ని కూడా పరిశీలించి ఎవరైతే ఆ భూమిని కౌలుకు చేస్తున్నారో అక్కడ రైతుకు కాకుండా కౌలు చేసే వ్యక్తికి, అంటే ఆ రైతుకే ఈ రైతు బంధు పథకం అమలు చేయాలి. చాలా నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా మంచిది, అభినందనీయమే. ఎందుకనంటే ఇప్పటి వరకు ఈ పథకం కింద ఎన్నో అక్రమాలు జరిగాయి, చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము చిన్న సన్నకారు రైతులము, అయినా కూడా మాకు ఎక్కడా కూడా న్యాయం జరగల. కాబట్టి ఇవన్నిటినీ పరిశీలించినటువంటి రేవంత్ రెడ్డి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ముఖ్యంగా 28వ తేదీ నుంచి గ్రామ స్థాయిలో గ్రామ సభలను ఏర్పాటు చేయటం, అక్కడ ఉన్నటువంటి అలా చేస్తే కనుక నిజంగా ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి. అంటే నాకు ఇంత భూమి ఉంది, నేను ఈ భూమి అంతట్లో సాగు చేస్తున్నా, పంట చేస్తున్నా, కానీ నేను వ్యవసాయం చేసినా కానీ నా కష్టానికి ఫలితంగా ఇక్కడ ప్రభుత్వం నన్ను ఆదుకోవట్లేదు. కానీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి అతను అన్నీ బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలన్నీ అతను పొందుతున్నాడు. దానికి కారణం గత ప్రభుత్వంలో ఈ వ్యక్తి సానుకూలంగా ఉండటం, ఒక ఎమ్మెల్యేనో మంత్రినో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధినో ఆ సపోర్ట్ ఉండటం వల్ల ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ముఖ్యంగా ఇప్పుడు చాలా అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలో దీనికి చెక్ పెట్టాలి, ఎలా అయినా సరే అర్హులైన వారికే ఈ పథకాన్ని అమలు చేయాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగానే దానికి సంబంధించినటువంటి వివరాలతో గ్రామ సభల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఒక చర్చ జరుగుతుంది. దాని ద్వారా అసలు నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరు, అర్హులు ఎవరు అనేదాన్ని గమనించి పరిశీలించి అన్నీ చేసిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేయాలి. ఎందుకంటే 10 ఎకరాల భూమి 20 ఎకరాల భూమి ఉన్నవారు ఆ రాష్ట్రంలో ఉండట్లా. ఇంకొక ఇది కూడా పెడుతుంది ప్రభుత్వం, ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉండాలి ఆ రైతు. అలా ఉన్న పక్షంలోనే వారికి ఈ రైతు బంధు పథకం అమలు చేయడం జరుగుతుంది అని చాలా అసలు ఇంట్రెస్టింగ్ టాపిక్ కిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది వందలాది మంది రైతులకు భూమి ఉంది, రైతుగా మాత్రం రికార్డ్స్లో ఉంటుంది, కానీ అతను అమెరికాలోనో కెనడాలోనో ఎక్కడో ఉంటారు, వారికి కూడా ఈ పథకం అమలవుతుంది. అలాగే కష్టపడి కౌలు చేసే రైతుకి ₹1 కూడా అందదు. అసలైన రైతు ఎవరున్నారు, ఆ భూమికి సంబంధించినటువంటి వ్యక్తికి పథకం కింద డబ్బులు వస్తున్నాయి, కానీ నష్టపోయేది ఈ కౌలు చేసే రైతు, కష్టపడినటువంటి రైతన్న. సో ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టాలి.
నిజంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతును మనం ఆదుకోవాలి. ఎందుకనంటే ఈరోజు రైతన్న లేకపోతే మనకు అన్నదాతగా మనం చెప్పుకుంటాం. కాబట్టి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పాం. కాబట్టి ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో వాటిని మనం చెక్ చేయాలి, పట్టుకోవాలి. అలాంటప్పుడే ప్రజల్లో ఒక నమ్మకమైనటువంటి పాలకులుగా మనం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాం. ఆ దిశగానే అడుగులు వేయండి ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో ఈ పథకం కింద ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు.